హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే Feb 7th మనం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అనుకుంటున్నాడు తండేల్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక్కడ నాగ చైతన్యకి లీడ్ రోల్ అండ్ సాయి పల్లవి గారి హీరోయిన్ గా అయితే మూవీ అయితే హిట్టో ఫట్టో మనం ముందు మాటలు అయితే మాట్లాడుకుందాం. సో ఈ రివ్యూని అయితే నేను అవుట్ సైడ్, సో దీన్ని అయితే మనం అయితే కంప్లీట్లీ ఇదైతే నరసింహస్వామి కొండకి అయితే వచ్చాను మన నెల్లూరులో అయితే. సో దీని కంప్లీట్ బ్లాగ్ కూడా అయితే మన ఛానల్ అయితే త్వరలో రాబోతుంది. సో మన ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అనుకుంటా, కంప్లీట్లీ అందరూ వాచ్ చేయండి. ఇంకా మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే సూపర్ ఉంది భయ. కంప్లీట్లీ ఆన్ స్క్రీన్ ఎవరైనా వాచ్ చేయొచ్చు. ఎందుకంటే మూవీలో చూసుకున్నట్లయితే మనకి నాగ చైతన్య గారి లీడ్ రోల్ తీసుకున్నట్టు రోల్ కానివ్వండి, ఇంకా సాయి పల్లవి గారికి ఇచ్చినట్టు రోల్ కానివ్వండి, ఎమోషన్స్ వైజ్ అయితే క్యాక్ అంతే మూవీ అయితే. ఇంకా డిఎస్పీ బీజిఎం అయితే సాంగ్స్ కోసమే మూవీకి వెళ్ళిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు థియేటర్ లో. అండ్ మూవీ రివ్యూ చూసిన వాళ్ళు కూడా సాంగ్స్ చూసే మూవీకి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. సో సాంగ్స్ అయితే పీక్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇంకా స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా మేబీ మనకి లవ్ స్టోరీ, ఇది మనకి వీళ్ళిద్దరి ఎమోషనల్ సీన్స్ అంటే కొంచెం డెప్త్కి వెళ్ళిపోతుంది. అంటే నిబ్బి అనే స్టైల్లో అయితే మనకి అనిపిస్తుంది. కానీ అక్కడ చూపించే క్యారెక్టర్స్ వైజ్ ఏంటంటే కొంచెం మెచ్యూర్ క్యారెక్టర్స్ కాబట్టి మనకి అది కొంచెం హార్ట్ టచింగ్ అయితే అనిపిస్తుంది. బట్ తీసుకున్న స్టోరీస్ మాత్రం కొంచెం నిబ్బి లవ్ స్టోరీ అన్నట్టయితే ఉంటాయి. బట్ అలాగైతే మనకి స్క్రీన్ మీద కనిపించదు. ఎందుకంటే మనం చూసిన టీజర్స్ ట్రైలర్స్ లో కూడా చాలా మంది కామెంట్ సెక్షన్ ఇదే వచ్చింది, నిబ్బి లవ్ స్టోరీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది, వీళ్ళిద్దరు మళ్ళీ ముందుకు వెళ్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి. సో కానీ ఆన్ స్క్రీన్స్ మీద చూసారు ఏంటంటే హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇద్దరు ఇచ్చారు. ఇంకా ఇంటర్వెల్ బ్యాక్ ఏదైతే ఉందో అక్కడైతే మనకి మెయిన్ స్టోరీ ఫ్లాట్ అనేది స్టార్ట్ అవుతుంది భయ్య. ఇంకా మనోడికి పాకిస్తాన్కి లింక్ ఏంది, అసలు మనోడు పాకిస్తాన్ లో ఎలా ఇరుక్కుపోయాడు, సో అక్కడ మనోళ్ళు వీడిని ఏం చేస్తున్నారు, దానికి మన హీరోయిన్ సాయి పల్లవి ఎలా రియాక్ట్ అవుతుంది, అండ్ ఫైనల్లీ ఇది ఎండ్ అయిందా, ఎండ్లెస్ అయిపోయిందా, లేకపోతే అర్ధాంతరంగా ఆగిపోయిన లవ్ స్టోరీ. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి రేస్ చేస్తూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఎండ్ చేశారు. సో ఇంటర్వెల్ బ్లాక్ మనకి లవ్ స్టోరీ కానీ ప్రీవియస్లీ చూసినట్లయితే మంచి మూవీస్ లో అయితే మంచి ఇంటర్వెల్ బ్లాక్స్ దగ్గర మంచి ట్విస్ట్లు అయితే పెట్టాడు నాగ చైతన్య గారి మూవీస్ లో. బట్ గోపిచంద్ గారు అయితే ఇంకా బెటర్ దెన్ ట్విస్ట్ అయితే పెట్టుంటే మేబీ ఇంకా ఆడియన్స్ ఎంగేజ్ చేసేదేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఓన్లీ ఫర్ లవ్ ఆడియన్స్, ఏదైతే వాళ్ళిద్దరు లవ్ కోసం వెళ్తారో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. మెజారిటీగా అయితే ఎవరైతే సింగిల్స్ ఉంటారో వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోద్ది మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే. ఇంకా సెకండ్ హాఫ్ లైట్ ఎవరైతే బీజిఎం కోసం అండ్ మోస్ట్లీ బాలయ్య మూవీస్ ని లైక్ చేద్దాం అని ఏదైతే ఫ్లాట్ మీద లైక్ చేయాలనుకుంటారో ఆ ఫ్లాట్ ని లైక్ చేసేవాళ్ళు, అంటే బీజిఎం కానివ్వండి, మాస్ యాక్షన్ సీన్స్ కానివ్వండి, మాస్ ఎలివేషన్ డైలాగ్స్ కానీ, ఫేస్ టు ఫేస్ సీన్స్ కానివ్వండి, సో ఇవన్నీ మనకి పవర్ ప్యాక్ అయితే సెకండ్ హాఫ్ లో అయితే మల్టిపుల్ గా దొరికేస్తాయి. సో సెకండ్ హాఫ్ అయితే మూవీ మొత్తానికి రోర్ చేసింది అనుకోవాలి. సెకండ్ హాఫ్ వల్లే మూవీ అనేది హై లెవెల్ కి అయితే లేసింది. సో నాకు ప్రయారిటీగా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ పాకిస్తాన్ వారు ఏదైతే ఉందో పాకిస్తాన్ లో కంప్లీట్లీ వాళ్ళు చూపించే విధానం అండి, ఆ జైల్లో వేసి స్టోరీ మనకి స్పాయిలర్స్ లేకుండా చెప్తున్నాను, పాకిస్తాన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ సూపర్ భయ. అంటే అటు వాళ్ళని తక్కువ చేయకుండా ఇటు వీళ్ళని తక్కువ చేయకుండా అందరం ఒకటే అనే సీన్స్ వైజ్ అయితే మనకి ఈ మూవీని అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ ఈ మూవీ చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే కుమ్మేశ్వర్ నాగ చైతన్య గారు అయితే, ఇంకా దానికి తగ్గట్టు డామినేటింగ్ రోల్ అయితే సాయి పల్లవి గారు అయితే ఇచ్చారు. సో మూవీని ఆన్ స్క్రీన్స్ మీద చూడాలా, ఆఫ్ స్క్రీన్స్ మీద చూడాలంటే కంప్లీట్లీ ఆన్ స్క్రీన్స్ మీద అయితే మనకి ఈ వీకెండ్ ప్లాన్స్ అయితే తండేల్ మూవీని అయితే ఫిక్స్ అయిపోవచ్చు. సో కంప్లీట్ గా ఇంకా మూవీని ఏ పార్ట్ లో బాగాలేదు అనే విషయానికి వచ్చినట్లయితే మూవీలో అయితే ఏదైతే మనకి ట్విస్ట్స్ ఉంటాయో అయితే మెజారిటీగా లేవు. మూవీ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అలా సీన్ టు సీన్ లింక్ అవుతా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఎక్కడైనా మూవీ అయితే ఎంగేజింగ్ అయితే హై వాల్యూని పెంచలేదు. సో దానివల్ల ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో ఇంకా ఎప్పుడు అంటే బోర్ అనేది కొట్టదు, ఇంకా ఎప్పుడు అంటది. కానీ ఆ బిట్ కాడ మనం షాక్ అయ్యేవి, ఇంకా నెక్స్ట్ ఏం జరగదని ఆశ తాతడైపడేవి అలాంటివి అయితే ఎక్కడ కనిపించవు. సో ఇలాంటి ఇంకొంచెం బిల్డ్ చేస్తుంటే మూవీ అయితే ఇంకా హైలైట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను. సో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ మూవీ అందరూ చూసేశారు కాబట్టి చూసిన వాళ్ళు కూడా కింద మన సబ్స్క్రైబర్స్ తో వాళ్ళ కంప్లీట్ ఓన్ రివ్యూని చెప్పండి. సో లైక్ చేసుకోండి మన ఛానల్ని.